హోటల్లో ఏముంటుంది స్పెషల్? ఇడ్లీ, వడ, బోండా, దోశ. దోశలో వెరైటీస్ కూడా ఉంటుంది. విశ్వరూపం చూపించేసి అక్కడ ఎండ్ చేస్తావు అంటే పార్ట్ 2 కా? ఏం ప్రవీణ్ ఆల్రెడీ సినిమా తీసేసినట్టున్నావు కదా నువ్వు. నేనే కొంచెం షాక్ అయ్యాను చూసిన వెంటనే. ఇది నా ఫ్రాంచైజ్ లాంటి పెద్ద స్టోరీ అన్నట్టు. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో తన షార్ట్ ఫిల్మ్ తో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పర్సన్ ప్రవీణ్ నాయక్ ఫర్ అమూల్య స్టేషనరీ. లెట్స్ వెల్కమ్ హిమ్. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏంటి అసలు షార్ట్ ఫిల్మ్స్ రావడానికి? చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసింది సార్. అంటే లైక్ 8th క్లాస్ అప్పటి నుంచే సినిమాలు అంటే ఇష్టం అనమాట బాగా. ఒక ఫోన్లో చిన్న చిన్న యాక్షన్ వీడియోస్ ఇస్తుండే. సో అలా స్టార్ట్ అవుతూ డాడీ కూడా చూసి ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి 10th క్లాస్ తర్వాత ఒక కెమెరా ఇప్పించారనమాట, మంచి కెమెరా. సో అలా చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశా. VVITలో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉండే అనమాట. సో దాంట్లో ఒక 20 మెంబర్స్ అలా పార్టిసిపేట్ చేశారు. అందులో కట్ చేస్తే టాప్ వచ్చింది అనమాట. అక్కడ చీఫ్ గెస్ట్గా ఒక వెబ్ సిరీస్ వాళ్ళు వచ్చారు. మన షార్ట్ ఫిల్మ్ చూసి బాగుందని చెప్పేసి తర్వాత కాంటాక్ట్ అయ్యారు అనమాట. తర్వాత ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఇద్దరం ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఆయనతో ఒక హాట్‌స్టార్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా కో డైరెక్టర్. ముందు మీ నాన్నగారు థ్యాంక్స్ చెప్పాలి. సో పిల్లల అభిరుచిని పట్టుకొని వాళ్ళకి చేతనైనంతలో ఎంకరేజ్ చేసే ఫాదర్ చాలా తక్కువ. థ్యాంక్ యూ. సూపర్. సో అమూల్య స్టేషనరీ. నా పేరు రాజు. ఇల్లంతా నా సోపతి వాళ్ళు. టింకు, సంతు, అంజన్న. అది నా చెల్లె అమ్ము. 9.8 అంటే ఎక్కువ మార్కులు కదనే, టాప్ మార్కులు అంటే కదా. మన ఊర్లోనే టాప్ ర్యాంక్ అంటే మాటలా? ఇక్కడ మాత్రం ఏం చేస్తావు? మంచి ఫ్యూచర్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకో. అరే ఏడవా, నవ్వు ఆడదాని లెక్క ఏడుస్తావేంద్రా? రాజు, మన బిడ్డ లెక్క చూసుకుంటా. ఏం ప్రవీణ్ ఆల్రెడీ సినిమా తీసేసినట్టున్నావు కదా నువ్వు. నాకు సినిమా పోస్టర్. సో అది ఇంకో అరగంట ఇంకో గుంటు పెట్టేస్తే రిలీజ్ చేసి వచ్చాము. థ్యాంక్ యూ అలాగే ఉంది క్వాలిటీ కూడా డెఫినెట్లీ. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా న్యాచురల్ గా, చాలా thank you. ముద్దుగా. అంటే ఎమోషన్స్ అనగానే ఒక భారీ ఎపిసోడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయంలో, చాలా చిన్న విషయంలో కూడా పెద్ద ఎమోషన్ ఉండొచ్చు. అవును. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ. ముద్దుగా ఉంది, క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. నాకేంటంటే మీతో పాటు నీ టీం కూడా చాలా మంచి టీం లాగా అనిపిస్తుంది. అవును యువర్ టీమ్ ఇస్ వెరీ గుడ్. అవును. జనరల్ గా ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మీ హోటల్లో ఏముంటుంది స్పెషల్? ఇడ్లీ, వడ, బోండా, దోశ. దోశలో వెరైటీస్ కూడా ఉంటుంది. టిఫిన్ సెంటర్ ఉంది వాళ్ళకి. హోటల్. పొద్దునంతా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్స్ టైం ఉండే టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటాడు తను. సో డాడీ బిజినెస్ ఉంది అన్నమాట. సో అలా చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. ఒకవేళ ప్రాపర్ బ్రేక్ దొరికిన తర్వాత లేదు, యాక్చువల్గా అలాగే చేయాలి. అవును. చాలా మంది ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ప్యాషన్ ఉంది, నాకు ఇది చేయి అది చేయి కాదు. ముందు రెండు దాన్ని ఏమంటారు, రెక్కలు వచ్చిన కొడుకు ముందు ఇంటికి ఏం కావాలో అది చేయాలి. అవునవును. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నిజంగా ఆ పని చేసుకుంటూ చేస్తున్నారు చూడండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే ఇప్పుడు ఇంతకీ టాప్ 15 లో మీరు ఉన్నారా లేదా తెలియాలంటే వాళ్ళని అడగాల్సిందే. జడ్జెస్ ఇంత మాట్లాడిన తర్వాత అడుగుతున్నారు చూసారా మీరు, ఈ 15 లోంచి మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి. నేను ఎలాగో 15 లో లేను జడ్జెస్. సో హి ఇస్ ఇన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి బ్యాట్స్ తీసుకోండి. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో నెక్స్ట్ మోంగర్ తో మన ముందుకు వస్తున్న సిద్ధార్థ్ రెడ్డికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆర్మీ లాగా నాకు అలాగే అనిపించింది. ఇండియన్ ఆర్మీ లాగా ఉన్నాను. క్యాంప్ నుంచి వచ్చేసావా? లేదు సార్, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. రీసెంట్ గా NCC ఎగ్జామ్ అయి ఉండే. సో హెయిర్ కట్ అండ్ ఫేస్ ట్యాన్ అట్లా అయిపోయింది. సూపర్. అలా ఆర్మీ లుక్ లో భలేగున్నావు తెలుసు. ఏ ఊరు మీద? థ్యాంక్ యూ సార్. జగిత్యాల సార్. చూసేద్దాం మన షార్ట్ ఫిల్మ్ మోంగర్ చూసేద్దాం. సో చలో లెట్స్ హావ్ ఎ జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఈ అలారం క్లాక్ దొరికి ఇప్పటికి 3 days అవుతుంది. మొదట్లో ఇది ఒక నార్మల్ క్లాక్ అనుకున్నాను. ఒకరోజు దీని బిహేవియర్ తేడాగా అనిపించి టెస్ట్ చేశాను. ఎక్కడ అంతం ఎక్కడ మొదలు అర్థం కావట్లేదు.
అసలు నేను నిజమో తెలియట్లేదు. ఐ కెన్ బిల్డ్ సంథింగ్ లైక్ లాక్ ఉన్న డైమెన్షన్లోకి నేను వెళ్ళగలిగితే. మల్టీవర్స్ నిజంగా ఉందా? ఈ నెక్సెస్ కూడా మనం ప్లాన్ చేసింది కాదు, వీడి పవర్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్. ఈ సమస్యకు పరిష్కారంగా ఆ కారణోదక శాయుడు ఒక దివ్య పురుషుణ్ణి ప్రసాదించాడు. అతడి వల్ల బ్రహ్మాండంలో అస్తిత్వం మొదలైంది. జడ్జెస్ అడిగే ముందు నేను ఒకటి అడుగుదాం అనుకున్నా, మోంగర్ ఏంటి అసలు? ఐ నీడ్ ఎ వర్డ్, Uh-huh. అది స్టైలిష్ గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యావ్ మీనింగ్. రైట్. సో ఐ హావ్ బీన్ సర్చింగ్ ఇన్ సాంస్క్రిట్. ఓ సో మాన్ అండ్ గర్, ద రూట్ ఆఫ్ కాన్షియస్నెస్. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. బట్ జగత్యాల నుండి ఒక ఇంటర్నేషనల్ రేంజ్లో ఆలోచన, మల్టీ యూనివర్స్ అండ్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదండి దాంట్లో. ఎస్ సార్. అవి బాగుంది, కానీ నేనే కొంచెం షాక్ అయ్యాను చూసిన వెంటనే. ఇంత అడ్వాన్స్ థింకింగ్లో ఎలా అంటే 2 థింగ్స్. ఒకటేమో 2 సైన్స్ ఫిక్షన్ ఉంది, సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఎస్. ఎండ్లోనేమో గాడ్ బిలీఫ్, మన పురాణాలు, దానికి సంబంధించిన కథను కూడా చిన్నది టచ్. అంటే యూ బిలీవ్ ఇన్ 2 ఆర్? ఐ డోంట్ బిలీవ్ దట్ మచ్, బట్ అది తప్ప నన్ను ఇంకా ఏది కన్విన్స్ చేయట్లేదు ఈ రియాలిటీకి, ఎగ్జిస్టెన్స్కి రీజన్. అందుకే నమ్మాలనుకుంటున్నా, జస్ట్ ఫర్ మై స్టోరీస్. ఈ సమస్యకు పరిష్కారంగా ఆ కారణోదక శాయుడు ఒక దివ్య పురుషుణ్ణి ప్రసాదించాడు. అతడి వల్ల బ్రహ్మాండంలో అస్తిత్వం మొదలైంది. లాస్ట్ వచ్చేసి విశ్వరూపం చూపించేసి అక్కడ ఎండ్ చేస్తావు అంటే పార్ట్ 2కా? నో, ఒకవేళ ఈవెన్ ఆఫ్టర్ 10 years ఒకవేళ నేను ఇది నా ఫ్రాంచైజ్ లాంటి పెద్ద స్టోరీ అన్నట్టు. సో ఈవెన్ నాది చూపించుకోవాలనుకున్నా దిస్ షార్ట్ ఫిల్మ్ వుడ్ వర్క్ లైక్ ఏ ట్రైలర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాట్ చేయాలి. షార్ట్ మూవీ అనగానే ఇంతవరకు చెప్పాలి కాకుండా నీ ఓన్ ఐడియా ఉంది. ఇది నా వరల్డే నేను చెప్పాలి, నా వరల్డ్కి ఇది ట్రైలర్ అని ఒక కాన్ఫిడెంట్గా సోలోగా అన్ని నేనే అని చేసావు. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ కాన్ఫిడెన్సే ముందుగా నడిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎప్పటికైనా పెద్ద సినిమా అవుతుంది. ఈ రోజు కాకుండా ఎప్పటికైనా ఆ రేంజ్కి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సార్. చాలా మందికి కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టి అవి చాలా ఆర్టిఫిషియల్గా ఫీల్ అవుతూ ఉంటాం సినిమాలు చూసినప్పుడు. కానీ నీ ఊళ్ళో ఉండి నీ ఐడియాలతో నువ్వు చేసిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అంటే నీకున్న చిన్న వనరులతోటి నీకు గనక ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మంచి సినిమా తీస్తామని మా అందరికి కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ కంటెంట్ వైజ్గా కాంపిటీషన్కి వచ్చిన దాన్ని బట్టి మేము విల్ టేక్ ఎ డెసిషన్. ఓకే, చూద్దాం మరి జడ్జ్మెంట్. ఎస్ మ్యామ్. ఓకేనా? టాప్ 15లో తను ఉన్నారా లేదా? చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా పంపించదగ్గ కంటెంట్. మరి సెలెక్ట్ అయ్యారా లేదా? కీప్ ట్రైంగ్, కొంచెం డెప్త్ యాడ్ చేయండి. మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసి స్టాండ్లో పెట్టేస్తారు. ఇది చాలా సింపుల్గా ఉంది. మీరిద్దరు అడ్జస్ట్ చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు.